క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ముంగట మీకు టైగర్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను మనసులో కోరుకున్న కోరిక నాకు జస్ట్ ఒక 40 మినిట్స్లో నా కోరిక నెరవేరింది. లైట్లు గుట్ట మీద కనిపిస్తున్నాయి కదా, అదే ఉమామహేశ్వరం. ఆడికి వెళ్ళాలి మనము. వర్షంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు 6 o'clockకి మాకు అభిషేకానికి టైమింగ్ ఉంది. ఇప్పుడే అభిషేకం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ మిగతా ప్లేస్లకు అయితే వెళ్తాము. ఎందుకు శ్రీశైలం వెళ్తున్నామంటే రీసెంట్గానే గృహప్రవేశం చేశాం కదా. గృహప్రవేశం చేశాక మేము శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని అనుకున్నాం అనమాట. సో ఉట్టిగా దర్శనం చేసుకుంటే ఏంది, ఈసారి వెళ్ళినప్పుడు అభిషేకం కూడా చేయించుకుందాం అనుకొని ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. మనకు 2 అభిషేకాలు ఉంటాయి. ఒకటి గర్భగుడిలో చేసే అభిషేకానికి 5,000, నార్మల్ అభిషేకానికి అయితే 1,500 అనమాట. ఈ 1,500 అభిషేకం ఏంటంటే మనకు బయట చేపిస్తారు. అందరిని ఒక 100 మందిని 50 మంది జంటలను బయట కూర్చోబెట్టి చేపించి అందరూ ఒకేసారి దర్శనానికి పంపిస్తారన్నమాట. సో అక్కడ ఇచ్చిన ఈ అభిషేకం చేసుకున్నాక ఆ కలశాన్ని ఇస్తారు. ఆ కలశాన్ని తీసుకెళ్ళి మనం మల్లికార్జున స్వామి పైన ఆ వాటర్ పోసి మనం మన తల పెట్టి శిరస్సు పెట్టి దర్శనం అయితే చేసుకోవచ్చు, మొక్కొచ్చు. శ్రీశైలంలో ఫస్ట్ టైం నేను ఒక కోరిక కోరుకున్నాను. నా కోరిక అయితే నెరవేరింది. ఆ కోరిక ఏంది నెరవేరింది అనేది కూడా చెప్తాను. నేను మనసులో కోరుకున్న కోరిక నాకు జస్ట్ ఒక 40 మినిట్స్లో నా కోరిక నెరవేరింది. మెయిన్ టెంపుల్లో మనకు లోపలికి వెళ్తున్నాక ఫస్ట్ మహానంది వస్తాడు. నందిని దర్శనం చేసుకున్నాక లోపల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మనకు ప్రధానాలయం లోపలనే వీరభద్ర స్వామి ఉంటాడు. వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే ఇప్పుడు జ్వాలా వీరభద్ర స్వామి అని ఉంటుండ్రు. అక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తే పంచపాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలు 5 లింగాలు ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనం చూసుకొని రావాలి. అవి మనం బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. రైట్ సైడ్లో ఒక చిన్న గుండం, ఆ గుండంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మీ చిన్న స్క్వేర్లో ఒక డబ్బా ఉంటుంది అనమాట, ఐరన్ది. అక్కడ నిలబడి ఆ గుండంలో చూస్తే ఆ గుండంలో మనకు శ్రీశైల గోపురం యొక్క పైన శిఖరము అందులో కనిపిస్తుంది. మనకి శిఖరం అలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అది చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు వృద్ధ మల్లికార్జున స్వామి అని టెంపుల్ ఉంటుంది. సో అక్కడ వృద్ధ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకు అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది అనమాట. త్రివిధ ఫల చెట్టు అని అంటారు. అందులో మేడి చెట్టు, రావి చెట్టు, జొబి చెట్టు అని ఉంటాయి. 3 చెట్లు కలిపి ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఆ చెట్టు కిందనే ఈ వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఈ వృద్ధ మల్లికార్జున స్వామి వెనకాలనే రాముడు ప్రతిష్ఠించిన సహస్రలింగం అని ఉంటుంది అనమాట. ఈ శ్రీశైలంలో రాముడు మరియు సీతాదేవి ప్రతిష్ఠించిన 2 లింగాలు ఉన్నాయి. అలాగే పంచపాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రాముడు ప్రతిష్ఠించిన లింగం అయితే ఎవరికి కనబడదు, చాలా మంది చూడరు. ఎందుకంటే వృద్ధ మల్లికార్జున స్వామికి బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట. సో అక్కడ టెంపుల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. మనం అక్కడ వెళ్ళి ఆ లింగాన్ని చూసి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి అద్దాల మేడ అని ఒకటి ఉంటుంది, రాజేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది, అలాగే జుబి చెట్టు, అక్కడ గోశాల అండ్ యాగశాల అన్నీ ఉంటాయి. ఆ యాగశాల నుంచి అన్నపూర్ణదేవి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మనం పైకి వచ్చేస్తే అక్కడ నాగప్రతిష్ఠ, నాగదోషాలు ఏమైనా ఉంటే ఆ నాగదోషాలకు సంబంధించిన పూజ శ్రీశైలంలో చేస్తారు. మీకు ఆల్రెడీ మేము లాస్ట్ టైం కుక్కే వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పాను, ఈ సర్పదోష నివారణకి కుక్కేలు ఎలా చేస్తారో శ్రీశైలంలో కూడా చేస్తారని చెప్పాను కదా. శ్రీశైలంలో ఇక్కడ చేస్తారనమాట. అక్కడ మీకు అన్ని చూస్తే నాగదేవ విగ్రహాలు ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. మళ్ళీ అక్కడే మనకు శివాజీకి మన భ్రమరాంబదేవి ఆయుధాన్ని, కత్తిని, ఖడ్గాన్ని ఇస్తుంటారు కదా, ఆ విగ్రహం కూడా అక్కడే పెట్టారనమాట. అక్కడ చూడొచ్చు. భ్రమరాంబదేవి దర్శనానికి వచ్చే కంటే ముందే మనకు స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంటే రైట్ సైడ్లో సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం అని పైన బోర్డు రాసి ఉంటుందన్నమాట. సో అక్కడ సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం కూడా చూడొచ్చు. లైన్లో వెళ్తుండగా చూసి మొక్కడమే తప్పితే ఎప్పుడైతే దర్శనం చేసుకోలేదు. బట్ నాకైతే ఏమనిపించింది, ఇన్నిసార్లు శ్రీశైలం వచ్చాము, మన కోరిక ఏదైనా ఉంటే తన చెవులో చెప్పుకోవచ్చు. నందీశ్వర స్వామి ఇక్కడ మన కోరికలు వింటాడనేది ఒకటి నమ్మకం అనమాట. సో నందీశ్వర స్వామికి మన కోరికలు చెప్తే అవి 100% నెరవేరుతాయి. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు మన కోరికలు వింటాడు అనేది ఒక నమ్మకం అనమాట. అది ప్రగాఢ నమ్మకము. సో ఇలాంటి నందీశ్వరుని దర్శన భాగ్యం కలిగితే బాగుండనే అనుకోని అయితే దర్శనానికి అయితే వెళ్ళాము.
మాకు నందీశ్వర స్వామి కనిపించాడు. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ పోయాక సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఒకసారి నందీశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చా అని అంటే వాళ్ళు సరే వెళ్ళండి అని మాకు పంపించారు. ఏమనలేదు. నందీశ్వర స్వామి మన కోరికలు మన మాటలు వింటాడనడానికి నాకు ఇదే నమ్మకం అనిపించింది. ఎందుకంటే నాకు అనిపించగానే నీ దర్శనం కలిపియని నా మనసులో మొక్కుకున్నాను అనమాట. అంతే, ఈసారైనా నీ దర్శనం కలిగితే చాలని అనుకున్నాను. అలా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఇలా వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నిజంగా మనం కోరిన కోరిక నెరవేర్చి ఇక్కడ నేనేంటంటే నాకు ఆస్తులు కావాలి అంతస్తులు కావాలని అయితే ఏం కోరికలేదు. నిస్వార్థంగా స్వామి దర్శనం కావాలని అయితే మనసులో కోరుకున్నాను. ఆ దర్శనం అయితే నందీశ్వర స్వామి నాకు కల్పించాడు. సో నేను కానీ మా వైఫ్ కానీ ఇద్దరం వెళ్ళి నందీశ్వర స్వామి దగ్గర ఒక 5 minutes ఉన్నాం. ఎవరు లేరు కదా మార్నింగ్ టైంలో. బ్రేక్ దర్శనం అని దర్శనాలన్నీ ఆపేశారు. ఓన్లీ అభిషేకం చేసిన వాళ్ళనే పంపిస్తున్నారు. సో మేము అలా వెళ్ళినాక మాతో పాటు 2-3 జంటలు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. సో ఇలా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రీ టైం ఉంటే అక్కడ నందీశ్వర దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళని అయితే అడగండి. సో పంపిస్తే వెళ్ళి దర్శనం చేసుకోండి. రష్గా ఉంటే అయితే వాళ్ళు పంపించరు, ఫ్రీగా ఉంటే పంపిస్తారు. సో స్వామివారి దర్శనం అయితే నిజంగానే బాగుంది. నా కోరిక అదొక్కటే. ఇన్ని రోజులు వచ్చినా ఎప్పుడూ నందీశ్వర స్వామి దర్శనం జరగలేదు. బట్ ఈసారి అయితే తన తాకే అదృష్టం అయితే మాకు దక్కింది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీని పక్కనే మనకు శ్రీ పర్వతావనం ఉంటుంది. సో దీంట్లోకి అయితే వెళ్దాం ఒకసారి. లోపల వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. అది చూసుకొని పుష్కర్ని చూసుకొని బయటికి వస్తాము. ఈ పిల్ల ఒకటి నిలబడ్డది ఇక్కడ. ఇదే పర్వతానం, చిన్న పార్క్ లెక్క ఉంటుంది టెంపుల్ది. ఇక్కడైతే శివలింగాలు ఉన్నాయి. ఇలా తీసుకుంటే ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. సో వీరభద్ర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. ఈ స్వామివారి పుష్కర్ని టెంపుల్కి పక్కనే ఉంటుంది. మనకు రైట్ సైడ్లో చూస్తే రాజగోపురం అయితే కనిపిస్తుంది. నీళ్ళైతే కొన్నే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు శ్రీశైలంలో ఉన్న ప్రధాన ఆలయంలో చూడవలసిన వాటి ప్రదేశాల గురించి, దేవుళ్ళు దేవతల గురించి, వాటి ప్లేసెస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు శ్రీశైలం టౌన్లో ఉన్న వివిధ దేవాలయాలు అలాగే చూడవలసిన ప్రదేశాల గురించి అయితే ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రంకి అయితే వెళ్తున్నాము. ఇది శ్రీశైలం చూడవలసిన ప్లేస్లో ఇది కూడా ఒకటి అనమాట. సో వరుసగా ఒకటి అయితే చూపించుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మనకు ముంగట కనిపిస్తుంది కదా, ఇది ఉత్తర రాజగోపురం అనమాట. ఈ ఉత్తర రాజగోపురం పక్క నుంచి మనకి ఇట్లా శ్రీశైలంలో రింగ్ రోడ్ లాగా వేశారు కొత్తగా మనకు. సో 6 lane హైవే లాగా. సో మనం ఆ రోడ్ వెంబడి వెళ్తుంటే మనకు శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే వస్తుంది. దీని పక్కనే మనకు ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లో శివాజీ యొక్క విగ్రహం ఉంటుంది. చూడడానికి అచ్చం శివాజీలా ఉంటుంది అనమాట. శివాజీ విగ్రహం చూసుకొని బయటికి రాగానే మనకైతే వ్యూ అయితే బాగుంటుంది. మొత్తం ఫ్రంట్ అంతా కనిపిస్తుంది అనమాట ముంగట.
ఇప్పటి వరకు మనము ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే చూసామన్నమాట. నెక్స్ట్ మల్లమ్మ కన్నీరుకి అయితే వెళ్తున్నాము. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం లోపలికి మనం ఎంట్రీ అవ్వగానే ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే దాని పక్కన వాళ్ళ మంత్రులు వాళ్ళు కూర్చున్న సభా మండపం మొత్తం ఉంటుందన్నమాట. మొత్తం ఆయన జీవిత చరిత్ర మొత్తము వాళ్ళు 3D పెయింటింగ్ రూపంలో చెక్కారనమాట. పైన ఫొటోస్ ఉంటాయి, కింద ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది తెలుగు ఇంగ్లీష్లో కూడా రాశారనమాట. సో అదంతా చదివి అదంతా వీడియో చేయాలంటే మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వీడియో అయితే అవుతుంది. సో అందుకే దాన్ని దీంట్లో చేయట్లేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక దాని మీద సపరేట్ వీడియో అయితే ఒకటి చేస్తాను. బట్ కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. తర్వాత ఈ ప్లేస్ నుంచి మనము ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి బయటకు వస్తుంటే ఇదే మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ముంగట మనకు మల్లమ్మ కన్నీరు అనేది అయితే ఉంటుంది. ఈ మల్లమ్మ కన్నీరు దగ్గరికి వెళ్ళాలన్నమాట. శివుని కోసం ఘోర తపస్సు చేస్తుంది అనమాట. ఆ తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు తన కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. సో ఆనంద బాష్పాలు వస్తాయి కదా, ఆ ఆనంద బాష్పాలు అనేవి ఇప్పటికీ ఈ టెంపుల్లో కన్నీరు రూపంలో ఆమె విగ్రహం పక్క నుంచి కారుతూనే ఉంటాయి అనమాట. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎటు పోతాయి అనేది ఎవరికి తెలియదు. 365 డేస్ ఆ నీళ్ళు అయితే అలానే వస్తుంటాయి అనమాట. సో ఈ ప్లేస్ అనేది కూడా ఒకసారి చూసుకొని నెక్స్ట్ ఇంకేమున్నాయి అనేది వెళ్దాము. ఇందాక నేను చెప్పిన ఆలయం ఇదే అనమాట. హేమారెడ్డి మల్లమ్మ ఆలయం అంటారు, లేదా మల్లమ్మ కన్నీరు అని కూడా అంటారు. లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఇప్పుడు కనిపిస్తుంది మల్లమ్మ కన్నీరు ఆలయం అనమాట. ఈ ఆలయం పక్క నుంచి వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటరే ఆమె కన్నీరు అనమాట. ఆ గర్భాలయం నుంచి ఆ వాటర్ అనేది ఇలా బయటకు వస్తూనే ఉంటుంది. 365 డేస్ వాటర్ అలానే వస్తుంది. పక్కన కనిపిస్తుంది కదా, అది ఈ మల్లమ్మ నివసించిన ప్రదేశం అనమాట. ఇక్కడే మల్లమ్మ యొక్క ఇల్లు అయితే ఇప్పటికైతే ఉందన్నమాట. ఆ ఇల్లును కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ తొట్టెలలో కనిపిస్తుంది కదా, ఆమె మల్లమ్మ అనమాట. సో ఈ తొట్టెలకు ఒక ప్రత్యేకత ఉంది. మనం మనసులో కోరిక కోరుకొని ఆ తొట్టెలను 3 సార్లు 5 సార్లు ఇట్లా ఉయ్యాల ఊపాలంట. అలా ఊపితే మన కోరిక నెరవేరుతుందని అయితే ఇక్కడ ఉన్న ఆమె అయితే చెప్తుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోల్ ఉంది కదా, ఆ రోడ్లో ఆ రోకల్ని మనం నిలబెట్టాలన్నమాట. సో ఆ రోడ్లో ఆ రోకల్ని నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని అంటారు. సో చాలాసార్లు ట్రై చేస్తే కొంతమందికి నిలబడుతుంది, కొంతమందికి నిలబడదు. బట్ మనము ఒకసారి అయితే ట్రై చేద్దాము. నేను కూడా ట్రై చేశాను అనమాట. మనకు కనిపించే ఆ గుడిసెనే మల్లమ్మ నివసించిన యొక్క ఇల్లు అనమాట. తను శ్రీశైలంలో ఈ ఇంట్లోనే నివసించింది అనమాట. అప్పటి నుంచి ఆ ఇంటిని అలానే కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము లోపల ఎలా ఉందనేది. శ్రీశైలంలో చాలామందికి ఈ ప్లేస్ ఉందని అయితే తెలియదు. ఆ ప్లేస్ ఏంటంటే మనకు ఈ రోడ్లో రోకలు నిలబెట్టినాం కదా, దాని బ్యాక్ సైడే మనము వెనకకి వెళ్తే ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ వెనకకి వెళ్తే ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడికే. అక్కడ భీముని యొక్క పాదాలు ఉంటాయి అన్నమాట రాయి మీద. సో ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలియదు. బట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉందనేది అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అది కొంచెం లోపల కాబట్టి ఎందుకులే రిస్క్ అని అక్కడే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ మల్లమ్మ కన్నీరు టెంపుల్ దగ్గర అక్కడే ఉంటాడంట ఇతను. సో అతనైతే తీసుకోపోతున్నాడు. మనకు ఆ ముంగట కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, ఆ ప్లేస్లోనే ఉంటుంది. ఒక్కసారి భీముని పాదాలు చూసుకొని రిటర్న్ అయితే వచ్చేద్దాము. ఇవే భీముని పాదాలు.
ఇక్కడే మనకు భీముని పాదాలు చూసినాక ముంగట ఒక చిన్న గుట్టలాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక నాగదేవత టెంపుల్ అవుతుంది. ఆ టెంపుల్ ఎలా కట్టారంటే ఇక్కడ ఉన్న రాళ్లతోటి ఒకదాని మీద ఒకటి పేర్చి దాన్ని మట్టితోటి కట్టారనమాట. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నార్మల్ టైంలో అయితే జనాలు వస్తుంటారు అనుకుంటా, ఎందుకంటే ఈ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చారంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని ఒక రాయి మీద ఒకటి రాళ్ళు అయితే పేల్చారు. బట్ కొంతమంది వస్తుంటారు, కొంతమంది అయితే రారు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట. సో ఇక్కడ ఈ నాగదేవత విగ్రహాన్ని అయితే చూసుకుందాం. అలాగే చెట్టు పక్కన కూడా చెట్టుకి చాలా ముడుపులు అయితే కట్టారు. సో మల్లమ్మ కన్నీరు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడికి వస్తారు తెలుసుకొని, తెలియని వాళ్ళు అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతారు. ఒకసారి లోపల నాగదేవతలు టెంపుల్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి ఇందులో నుంచి అలా బయటికి వెళ్ళాలంట. ఈ భీముని పాదాలు అలాగే ఈ నాగదేవత టెంపుల్ జస్ట్ మల్లమ్మ కన్నీరు బ్యాక్ సైడ్ మనకు ముంగట కనిపిస్తే అక్కడ 2 షెడ్యూల్ లెక్క కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా మల్లమ్మ కన్నీరు నివసించిన ఇల్లు, ఆ మల్లమ్మ కన్నీరు టెంపులే అనమాట. జస్ట్ మన వెనకాలనే ఉంటుంది. బట్ మనకు వెనకాల ఏముంటుంది అనేది తెలియదు. రాళ్ళు కూడా చూడండి ఒకదాని మీద ఒకటి చాలామంది అయితే పెట్టారు. బట్ మన సైడ్ వాళ్ళకైతే కొంతమందికి తెలియదు ఈ ప్లేసు. సో అందుకే ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట చూడడానికి. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఈ మల్లమ్మ కన్నీరు దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ వస్తుంటే ఒక్కసారి శ్రీశైలం వ్యూ అయితే చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. మనకు ముంగట టాప్ ప్లేస్లో కనిపిస్తుంది కదా చిన్న టవర్ లెక్క, అది శిఖరేశ్వరం అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ముంగట మీకు టైగర్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టైగర్ ఉంది. నేను కూడా వెళ్ళేటప్పుడు చూడలేదు, బట్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చూశాను అనమాట. సో ఎంతమంది దాన్ని అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదా, మీకు టైగర్ అయితే కనిపించింది అనుకుంటున్నాను. బట్ అది రియల్ టైగర్ అయితే కాదు. ఆ గుట్ట పైన అలాంటి టైగరు అలాగే ఎలిఫెంట్, జింకలు వీటికి సంబంధించిన బొమ్మలను అయితే ఆ గుట్ట పైన పెట్టారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నేను కూడా స్టార్టింగ్లో చూసి మనకి ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంటుంది. అది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది, మనకు అంత క్లియర్గా కనబడలేదు. సో రియల్ టైగర్ అయితే కాదు, భయపడాల్సింది అయితే ఏం లేదు. సిద్ధిరామప్ప కొలను అలా వీళ్ళకి వెళ్ళి కావాలి కిందికి. వీడికి వెళ్ళి వాటర్ ఫాల్ ఉంటుంది కింద. ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఈ కిందికి వెళ్ళి వస్తాయి. నేను ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు మేము పాతాళగంగకి అయితే వెళ్తున్నాము. సో పాతాళగంగకి మనకు 2 దారులు ఉంటాయన్నమాట. సో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలాగే రోపేలో కూడా వెళ్ళొచ్చు, ఆటోలు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆటోలో వెళ్తే ఛార్జ్ అయితే ఎక్కువ తీసుకుంటారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేసి రావచ్చు. సో మేమైతే లాస్ట్ టైం నడుచుకుంటూ వెళ్ళాము, బట్ ఈసారి చాలా ప్లేసెస్ తిరగాలని రోపే వెళ్ళలేదు కదా ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం రోపేలో వెళ్దామని అయితే ఇప్పుడు రోపేలో అయితే పాతాళగంగకి అయితే వెళ్తున్నాము. మనకి ముంగట రెడ్ కలర్ బెలెనో కార్ కనిపిస్తుంది కదా, డోర్ ఓపెన్ చేసి. ఆ కార్లో నుంచి వైట్ స్మోక్ వస్తుంది అనమాట. ప్రాబ్లం ఏందని నేను వాళ్ళని అడిగాను. యాక్చువల్లీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని శ్రీశైలంకి అయితే వచ్చారు. బట్ వచ్చేటప్పుడు వాళ్ళు కూలెంట్ ఆయిల్ ఉందో లేదనేది చెక్ చేసుకోలేరనమాట. సో అలానే 300 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చారు. ఘాట్ రోడ్లో అలా నడిపించుకుంటూ వచ్చారు కాబట్టి కార్ అయితే ప్రాబ్లం ఇచ్చింది. చెక్ చేస్తే ఇంజన్లో కూలెంట్ ఆయిల్ లేదని కనిపించింది అనమాట. సో కూలెంట్ ఆయిల్ దగ్గర ఉండే షాప్లో తీసుకొచ్చి కూలెంట్ ఆయిల్ అయితే వేశారు. వేసినాక స్టార్ట్ చేస్తే ఇంజన్లో నుంచి ఆ కూలెంట్ ఆయిల్ అనేది సైలెన్సర్ నుంచి బయటికి కక్కేస్తుంది అనమాట. సో వైట్ స్మోక్ అయితే వస్తుంది.
వాళ్ళైతే పాపం పరిశాన్ పడుతున్నారు ఏం చేయాలని. దగ్గరలో మెకానిక్ కూడా ఎవరు లేరు. సో నన్ను అడిగితే నేనేం చెప్పానంటే కస్టమర్ కేర్ ఉంటుంది కదా 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్. సో వాళ్ళకైతే కాల్ చేయండి, వాళ్ళు వచ్చి సరి చేసిపోతారు. ఈ అడవిలో మళ్ళీ మీరు ఎటు పోతారు, కార్ ఎటు తీసుకొని పోయినా మళ్ళీ మధ్యలో ట్రబుల్ ఇచ్చిందనుకో స్ట్రక్ అయిపోవాల్సిందని చెప్తే సో వాళ్ళైతే కాంటాక్ట్ చేస్తామన్నారు. మేము శ్రీశైలం వచ్చినప్పుడు అయితే శ్రీశైలం డ్యామ్లో అయితే వాటర్ అయితే లేవు, చూస్తే మీకు కనిపిస్తుంది కదా చాలా లోపలికి ఉన్నట్టు. బట్ మేము వెళ్ళొచ్చినాక ఒక 4 డేస్కే వర్షాలు బాగా పడి శ్రీశైలం డ్యామ్ మొత్తం నుండి గేట్లు అయితే ఓపెన్ చేశారనమాట. చూడండి వాటర్ యాక్చువల్గా పైన చెట్ల లెవెల్ ఉండాలి, సో వాటర్ అయితే ఏం లేవన్నమాట. మేము వెళ్ళినప్పుడు మేము వచ్చిన 5 డేస్కే వర్షాలు బాగా పడి సో గేట్లు అయితే ఓపెన్ చేశారు. యాక్చువల్లీ మేము ఇక్కడ అక్క మహాదేవి టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాలంటే మార్నింగ్ 4 o'clock వెళ్ళి మనము అక్కడ మన పేరు రాసిస్తే మళ్ళీ మార్నింగ్ 9కి మనకు అనౌన్స్మెంట్ ఇస్తారంటే కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడే మనం వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసుకుంటే అయితే మనకు పంపించరు. సో ఆ మార్నింగ్ 6 o'clockకి మాకు పూజ ఉంది కాబట్టి అక్క మహాదేవి టెంపుల్కి అయితే మేమైతే బుక్ చేసుకోలేదు. రోప్వేలో మేమైతే కిందికి వెళ్తున్నాం. తను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి రోప్వేలో వెళ్ళింది, బట్ ఇప్పుడు ఎందుకో భయపడుతుంది. ఆ మొహంలో భయం అయితే కనిపిస్తుంది అనమాట. పాతాళ గంగలో అయితే వాటర్ అయితే ఏం లేవన్నమాట, చాలా కిందికి వెళ్ళాల్సి వచ్చింది లోపలికి. కొన్ని దేవాలయాలకి క్షేత్రపాలకుడు ఉంటాడనమాట. సో క్షేత్రపాలకుడుగా ఎవరు ఉంటారంటే కాలభైరవుడు లేదా వీరభద్రస్వామి ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆ టెంపుల్ని ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ ఉంటారనమాట. సో ఈ శ్రీశైలంలో ఈ టెంపుల్ యొక్క కాపలాదారుడు ఎవరంటే భయాలు వీరభద్రస్వామి అనమాట. ఈ వీరభద్రస్వామి ఏంటంటే పగలు రాత్రి ఎండ వాన చలి అని తేడా లేకుండా ఈ శ్రీశైలాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. అందుకే మీరు చూడవచ్చు టెంపుల్ పైన కానీ పక్కన కానీ ఏమీ ఉండవు, ఓపెన్గా ఉంటుంది. శ్రీశైలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలను అయితే చూసుకున్నాము. రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అలాగే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే హటకేశ్వరము, పలధర పంచదార, అలాగే శిఖరేశ్వరము, ఉమామహేశ్వరం. ఈ 3 చూసుకొని రిటర్న్ హైదరాబాద్ అయితే వస్తాము. ముంగడ కనిపిస్తున్న కమాన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే హటకేశ్వరము, లెఫ్ట్ సైడ్ వెళ్తే కిందికి పాలధర పంచదార. ఫస్ట్ హటకేశ్వరంకి వెళ్దాము రైట్ సైడ్.
ప్రజెంట్ మనము హటకేశ్వరం టెంపుల్లో ఉన్నామన్నమాట. ముంగట కనిపిస్తున్నారు కదా స్వామివారు, దర్శనం అయితే చేసుకోండి హటకేశ్వరంలో. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ వృక్షం పేరు సంతాన ఫల వృక్షం అనమాట. ఈ వృక్షం అనేది హటకేశ్వరం టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లలు కాని వాళ్ళు ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళు వచ్చి మొక్కి ఇక్కడ ఈ చెట్టుకి ముడుపు కట్టి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని అయితే ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ చెట్టు ఉంటుంది. ముంగట కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే చెట్టు అనమాట. అలాగే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి సపరేట్గా ప్లేస్ అంటూ ఏముండదు. ముంగట మనకు రైట్ సైడ్లో కార్లు కనిపిస్తాయి చూడండి. సో అక్కడే మనం వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నడుచుకుంటూ కూడా రావచ్చు. ముంగట మనకు 2 ఎల్లో కలర్లో స్తంభాలు కనిపిస్తున్నాయి కదా. సో అదే మెయిన్ రోడ్ అనమాట. అక్కడ నుంచి టెంపుల్ ఈ కార్ ఎంత దూరం ఉందో అంతే దూరం అనమాట. జస్ట్ నడుచుకుంటూ కూడా రావచ్చు. సో హటకేశ్వరంతో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పాలధర, పంచదార, శిఖరేశ్వరము అలాగే ఉమామహేశ్వరం అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే 25 మినిట్స్ దాటిపోతుంది. సో లాంగ్ ఎక్కువైపోతుంది అనమాట. లాస్ట్ వీడియో కూడా 50 మినిట్స్ దాటిపోయింది. సో అంత లాంగ్ వీడియోస్ ఎందుకని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా అన్నీ చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇప్పటికే క్లోజ్ చేస్తున్నాను. మనకు ముంగట ఇప్పుడు పాలధర, పంచదార ఎలా వెళ్ళదు అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఆ ముంగట కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ కిందికి వెళ్తే పాలధర, పంచదారకి అయితే వెళ్తాము. సో నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ.